అరే మీరు పైకి ఎక్కండి, నువ్వు పైకి ఎక్కరా. అంటూ ఈ రోజు అసెంబ్లీ ముట్టడిస్తున్న సమయంలో పీడీసీ విద్యార్థి సంఘ నాయకులందరినీ అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న విషయం కనీసం సీఎం 10 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం అన్యాయమని పీడీసీ విద్యాసంఘంగా మేము తెలుపుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తారని చెప్పి 7% చెల్లించుకున్న రేవంత్ రెడ్డి ఈ రోజు పోలీసులతో దౌర్జన్యాలతో మమ్మల్ని పోలీసులు తరలిస్తున్నారు. అదేవిధంగా పెండింగ్ లో స్కాలర్షిప్ 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజులు తక్షణమే విడుదల చేయాలని లేని ఇప్పుడే కాదు అసెంబ్లీ ముట్టడించడం, మేము చాలా అసెంబ్లీ ముట్టడిస్తాం. మీ విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.